ఈరోజు ఆ గేట్లు కనుక లేకపోయినట్టయితే ఇప్పుడు ఏదైతే కట్ట దిగిందో 3 చోట్ల గండ్లు పడ్డాయో అటు మీదకంతా వరద వచ్చేసినట్టయితే దాదాపు 2 కిలోమీటర్ల కట్ట అనేది లేకుండా పోయేది. అంటే విజయవాడని ఇప్పట్లో కాపాడుతూ ఎవరి వల్ల అయ్యేది కాదు. ఆ గేట్లు లేపటం వల్ల గేట్లు కూడా ఏ స్థితిలో పడిపోయేలాగా ఉంటే 11 అడుగులు అయితే 15 అడుగులు వస్తే అది పడిపోయేలాగా ఉంటే అక్కడికి వెళ్ళి మేము చూసాము. ఆ పరిస్థితుల్లో లేపారు, మళ్ళీ ఎమ్మటే కంట్రోల్ చేశారు. కానీ కట్టను కంట్రోల్ చేయలేకపోయారు కదా, ఆఖరికి ఆర్మీ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత విధ్వంసం సృష్టించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బురద రాజకీయం చేస్తూ ఇది చేస్తున్నారు. చంద్రబాబు గారంట ప్రతి ఒక్కటి ఆయనే చేస్తున్నాడంట. ఆయనే వచ్చి ఇల్లు కడిగి దాంట్లో తప్పేమైనా ఉందో ఇల్లు కడిగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రాణాలు లేపేసి వాళ్ళ బాబాయిని చంపేసేసి రక్తం తుడవలేదు కదా, దగ్గరుండి రక్తాన్ని తుడిపిలేదుగా చంద్రబాబు గారు ఏ ఇళ్ళు అయితే నీళ్ళల్లో మునిగిపోయినో బురద కొట్టిపోయినో అట్లా తుడిపిట్టు తప్పే ఉంది. అంటే చూడండి ఎలాంటి రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చేసిందేంటి, ఏం చేసిందేంటి, ప్రతి ఒక్కటే రాజకీయం చేయాలని చూస్తున్నారు. దీన్ని